దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 16 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. రెండవ వచనం, మోయాబు మీద నేను అగ్ని వేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మూడవ వచనం, మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను, వారితో కూడా వారి అధిపతులనందరినీ నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాలుగవ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. ఐదవ వచనం, యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. ఆరవ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. ఏడవ వచనం, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుచుదురు. ఎనిమిదవ వచనం, తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠంలన్నిటి యొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. తొమ్మిదవ వచనం, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారి ముందల నిలువకుండా నేను నాశనము చేసి తిని గదా, పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని గదా. 10వ వచనం, మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించి తిని గదా. 11వ వచనం, మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ్వనులలో కొందరిని నాకు నాజీరులుగాను వ్రతము పట్టిన వారుగాను నియమించి తిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం, అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. 13వ వచనం, ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మును అనగద్రొక్కుదును. 14వ వచనం, అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును. 15వ వచనం, విలుకాడు నిలువ జాలకపోవును, వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. 16వ వచనం, మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.